అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన అమరావతిలో రాజధాని పెట్టడానికి ఆంధ్ర ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది? అప్పుడే ఫస్ట్‌లోనే 2014లో అప్పుడు రాజధాని పెడతారంటే 10,000 ఎకరాల్లో పెడతారంటే, లేదు మాకు ఎక్కువ కావాలా 30, 40 వేల ఎకరాలు కావాలంటే అప్పుడు అందరూ అమరావతి ప్రజలందరూ ఏకమై 33,000 ఎకరాలు ఇచ్చారు. ఓకే అన్నాడు. ఆమోద ముద్ర వేశాడు. రాజధాని తయారవుతప్పుడు ఆ ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం వచ్చింది. 3 రాజధానులని నాటకాలు చేశాడు. అంతా చేశాడు. అసలు రాజధాని చేస్తానికి ఇవ్వాల. రాజధాని ప్రజలు రైతులకి ఇబ్బంది పెట్టాడు. కష్టాల్లో పెట్టాడు. కొంతమంది చచ్చిపోయారు. కొంతమంది జైలు పాలయ్యారు. మళ్ళీ ఈ ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. రాజధాని మొదలవుతుంది. చూడండి, మీరందరూ వెళ్ళి చూడండి. రాజధాని చూస్తుంటే కళ్ళులో ఒక ఆనందం వస్తుంది. మా రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అమరావతిలో రాజధాని ఇంత అందంగా చేస్తున్నారు. పూర్తిగా అయిపోతుంది. దాన్ని నిన్న పార్లమెంట్లో, అసెంబ్లీలో దాన్ని అందరూ ఏకమై అన్ని పార్టీలు ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. అందరు పార్టీలు ఆమోద ముద్ర వేస్తే వీడికి తొక్క 4 ఎంపీలు ఉన్నారు. ఆ 4 ఎంపీలని పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసుకుని ఇప్పుడు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఎంవి గన్ అంటున్నాడు. అంటే ఏంటి? అమరావతి అంటే ఎంత బాగుంది పేరు. శాతవాహనంలో రాజధాని, మొత్తం దేవతలందరూ జీవిస్తున్నారు. అందరూ బాగుంది రాజధాని అని ఆనందిస్తుంటే వీడికి ఏంటి కర్మ? ఎప్పుడు ఇంతేనా? రాజధాని అవును ఇవ్వరా?